లైవ్ షో. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్లు పూర్తయ్యాయి. దాదాపుగా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నుంచి ఇద్దరు, మిత్రపక్షంగా ఉన్న బీజేపీ నుంచి సురేష్ ప్రభు నామినేషన్ వేశారు, వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి వేశారు. 4వ అభ్యర్థికి సంబంధించి చర్చ జరిగింది. కొంత ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. మళ్ళీ కొనుగోళ్లు తెరలేపుతారు, కోర్టులు చేతులు మారతాయి, ఇట్లాంటి ఆరోపణలు వచ్చాయి. కానీ అటువంటి ప్రసక్తి ఏం లేకుండానే ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. 4వ అభ్యర్థి ప్రస్తావన ఏమీ లేదు. కానీ విమర్శలు అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే ఆశావాహులు కొంతమంది, పుష్పరాజు లాంటి వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు కొంత ఆవేదన కూడా వ్యక్తం చేశారు. నీతి నిజాయితీలే ఎదగకుండా చేశాయని చెప్పి. మరోవైపు సమగ్ర సర్వేకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని తీసుకోబోతోంది. అయితే దీని మీద అప్పుడే విమర్శలు మొదలవడంతో చంద్రబాబు దీనికి సంబంధించి ఎటువంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని కొంత క్లారిటీ ఇచ్చారు. మరోవైపు వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిన సీనియర్ ఎమ్మెల్యేలు జ్యోతుల్ నెహ్రూ, ఉమా నాగిరెడ్డి వంటి వాళ్ళు జగన్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మరోవైపు ఆందోళనకు సంబంధించి వైసీపీ కార్యక్రమాలు ప్లాన్ చేసుకుంటోంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు. దీనికి సంబంధించి 8వ తారీఖుని ఆందోళనలు, పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు, ఈ కార్యక్రమాన్ని రంగం సిద్ధం చేసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కూడా చంద్రబాబు అలాగే ప్రభుత్వం మీద విమర్శలు చేసింది. ఈ అంశాలకు సంబంధించిన విషయాలు మాట్లాడదాం. మనతో పాటు ఇవాళ సి నరసింహారావు గారు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ సామాజిక విశ్లేషకులు వారు జాయిన్ అవుతున్నారు. మరోవైపు ముళ్లపూడి రేణుక్ గారు, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, మల్లాది విష్ణు గారు, మాజీ ఎమ్మెల్యే, ఏపీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, విజయవాడ నుంచి మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకులు పార్థసారథి గారు కూడా లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు. నమస్కారం పార్థసారథి గారు. నరసింహారావు గారు, నిన్న జరిగిన ఎపిసోడ్ అంతా ఒకసారి బ్రీఫ్ చేసుకుంటే కనుక రాజ్యసభకు సంబంధించి చాలా క్లియర్ గా ఎంతమందికి అవకాశం ఉందో అంతమందిని పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే జరిగింది. కానీ అంతకు ముందు రోజు వచ్చిన ఆరోపణలు చూస్తే మరి అభ్యర్థిని పెడతారేమో, మళ్ళీ కోర్టులు చేతులు మారతాయని వైసీపీ విమర్శలు చేయడం, తెలుగుదేశం పార్టీ నుంచి విమర్శలు రావడం, ఎంత అంటే అనవసరమైన ఎపిసోడ్ కొంత జరిగింది. దీని మీద మీ విశ్లేషణ? అది అనవసరం. ఇప్పుడు సరైన అభ్యర్థులు లేకుండా సరే ఇప్పుడు ఎవరిని పెట్టాలి, ఎలా పెట్టాలన్న ఆలోచనలోనే గడిచిపోయింది. 4వ అభ్యర్థులు పెడతామన్నా శుద్ధ తప్పు. ఇప్పుడు వీళ్ళకి చాలా వాళ్ళకి కావాల్సిన అభ్యర్థులు ఓటర్ల కన్నా చాలా ఎక్కువ మంది ఉన్నారు వైఎస్ఆర్సీపీ. ఆ వాస్తవాన్ని గుర్తించుకోకుండా మళ్ళీ మేము కూడా పెడతామన్నది అనవసరమైన స్పెక్యులేషన్ దోవతీస్తాను, అనవసరమైన విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అది సరైన పద్ధతి కాదు. ఇప్పుడు సరే, తెలుగుదేశం యొక్క క్యాండిడేట్ల గురించి ఏదో రకరకాల టీజీ వెంకటేశ్వర చాలా ఓల్డ్ పొలిటీషియన్. వైసీపీ తీవ్రంగా మీరు అమ్మేసుకున్నారు, లాభం లేకుండా ఏ పని చేయరు చంద్రబాబు అని బొత్స మాట్లాడారు. మళ్ళీ ఇప్పుడు రాజ్యసభ సీట్లు కూడా అమ్ముకున్నారు అని. ఎందుకంటే పారిశ్రామికవేత్తలు అనే ముద్ర చంద్రబాబు చాలా క్లియర్ గా వీళ్ళ పారిశ్రామికవేత్తలుగా చూడొద్దు, రాజకీయ నాయకులుగా చూడండి అని ముందే చెప్పారు. బట్ స్టిల్ నేను విమర్శలు వచ్చాయి. పారిశ్రామికవేత్తలు ఇంతవరకు రాజకీయాలు లేకుండా కొత్తగా ఒక పారిశ్రామికవేత్తను తీసుకొస్తే అతను నమ్ముకుంటూ ఉంటే దేనికైనా ఒక అర్థం ఉంటుంది. టీజీ వెంకటేష్ ఎప్పుడు నుంచి ఉన్నాడు? మొన్న పోటీ చేశాడు తెలుగుదేశం పార్టీ తరఫున. ఆయన ఒకటే చెబుతాడు, నేను ఓడిపోతా కారణం అక్కడ తెలుగుదేశం బీజేపీ పొత్తు అని. బీజేపీ పొత్తు వల్ల అక్కడ ముస్లిం ఓటర్స్ ఎక్కువ మంది ఉన్నారు, నాకు ఇలా అది నేను ఓడిపోయే ప్రసక్తే లేదు అని చెబుతాడు. అంతకుముందు ఒకసారి గెలిచాడు, మంత్రిగా చేశాడు. అంతకుముందు తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్నాడు. తెలుగుదేశంలో మొదటి నుంచి 30 ఏళ్ళ బట్టి తెలుగుదేశంలో ఉన్నాడు. మధ్యలో కాంగ్రెస్కి వెళ్ళాడు. రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఒక 5 ఏళ్ల పాటు కాంగ్రెస్కి వెళ్ళాడు, తర్వాత కూడా కాంగ్రెస్కి వెళ్ళాడు తప్ప ఆయన ఎప్పుడు తెలుగుదేశంలో ఉన్నాడు. నేను తెలుగుదేశంలో ఉన్నానని చెబుతున్నాడు అతను. విజయసాయిరెడ్డి అభ్యర్థిత్వానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకుల విమర్శలు అంటే ఎవరి అభ్యర్థులను సమర్థించుకుంటూ A2గా ఉన్న విజయసాయిరెడ్డిని పెట్టారు, రేపు A3 A4 లో కూడా మరి ఏ పదవులు ఇస్తారని వాళ్ళంటే వీళ్ళు పారిశ్రామికవేత్తలు అమ్ముకోవడం వీళ్ళు కామెంట్ చేశారు. అంటే ఇక్కడ ఒక చిన్న విషయం. ఇప్పుడు సంగతి A2 A1 ఏం చేస్తున్నాయి? సిబిఐ కోర్టు ఏం చేస్తుంది? సిబిఐ ఏం చేస్తుంది? కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎంతకాలం ఇలా సాగిస్తారు ఈ నాటకం? అసలు మీరు యాక్షన్ తీసుకుంటే అయితే రిలీజ్ చేయండి. ఎంతకాలం? సిబిఐ స్పెషల్ కోర్టు ఏమన్నారు, హైకోర్టు స్పెషల్ కోర్టు వేసాక వారం రమ్మన్నారు. వచ్చినా అక్కడ అసలు ఏమి తేలకోకుండా వాళ్ళ గురించి అసలు A2 A1 జీవితాంతం కంటిన్యూ అవుతారా? ఏదో తేల్చాల్సిన అవసరం మాత్రం తక్షణమే ఉంది. మీరు వాళ్ళ అవినీతి అక్రమాలు పాల్పడ్డారా, 1000 కోట్ల ప్రజాధనాన్ని దొంగిలించారా లేదా అన్నది తేలాల్సిన అవసరం ఉంది. అది తేల్చకుండా ఉంటుంది కోర్టుల యొక్క అసమర్థత, వాళ్ళ అలసత్వం. అలాగే సిబిఐ కూడా, ఈడీ గాని వాళ్ళు ఏం చేస్తున్నారు అన్న ప్రశ్న అందరికీ వస్తుంది. వాళ్ళు సరిగ్గా వ్యవహరించకుండా తర్వాత బీజేపీకి సీట్ ఇస్తాం. ఇక్కడ బీజేపీకి సీట్ ఇస్తాం అన్నది అది కొంత అపహాస్యమైన వ్యవహారం. బీజేపీకి వాళ్ళు ఇక్కడ సీట్ ఇస్తుంటే నేను కామెంట్ చేశాను. బీజేపీకి అనేక చోట్ల కొన్ని ఒక 20 సీట్లు వాళ్ళు సొంతంగా తెచ్చుకోగలుగుతున్నారు అనేక రాష్ట్రాల నుంచి. ఆయన ఇక్కడ ఉన్న నిర్మలా సీతారామన్ గారిని ఇంకో చోట ఎందుకు పంపించారు? సరే పంపించారు, మళ్ళీ బీజేపీకి సీట్ ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? బీజేపీ సీట్ అడుగుతూ ఉంటే ఇక్కడ రౌడీ మామూలు అడిగినట్టు ఉంది తప్ప బీజేపీకి సీట్ అసలు అంటున్న ప్రయోజనాలు లేకపోతే ఇప్పుడు రైల్వే జోన్ లాంటి కార్యక్రమాలు కొంచెం స్పీడప్ అవడం అలాంటి ప్రయోజనాలు ఏముండవా? బీజేపీ సీట్ ఇవ్వడం వల్ల మిత్రధర్మంలో వాళ్ళు ఇచ్చారు కనుక. మిత్రధర్మం అంటే వాళ్ళు సీట్లు లేనప్పుడు ఇచ్చారు మొట్టమొదట. ఇప్పుడు సీట్లు బోల్డ్ సీట్లు ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు అడిగారు? ఇక్కడ సీట్ అయిపోతే చేయమంటున్నారా? అంటే బ్లాక్ మెయిల్ చేశారా?
మీకు సీటు కనుక ఇవ్వకపోతే, మాకు సీట్ ఇవ్వకపోతే మీకు ఏ పనులు చేయం. రేణు గారు చెప్పాలి, ఎందుకంటే అమిత్ షా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఏం ఏం మాట్లాడుకున్నారు? మాట్లాడతాడు అమిత్ షా, ఏం మాట్లాడతాడు అతను ఏం మాట్లాడతాడు పాపం. అతను అడిగాడు, ఇచ్చారని చెప్పారు ఈయన, కానీ భావ్యం కాదు అది. బీజేపీకి వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేనే లేదు. బీజేపీకి ఎందుకు ఏ ప్రాతిపదికన ఇచ్చారు? బీజేపీకి పోనీ ఇచ్చారు, ఇప్పుడు నిర్మలా సీతారామన్ ఇవ్వండి, ఈయనకి ఎందుకు ఇచ్చారు? ఆయన ఉత్తముడు, ఆయన సమర్థుడు, అది ఆ విషయం పక్కన పెడదాం. అది బీజేపీకి ఇంకెక్కడ సీట్లు లేకపోతే, గత్యంతరం లేకపోతే అప్పుడు ఇవ్వాలి. బీజేపీకి అది చోట సీట్లు ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు ఇక్కడ సీట్ ఇస్తున్నది ఏ మాత్రం భావ్యం కాదు, అది సబబు కాదు. రైట్. పార్థసారథి గారు, పెద్దల సభకి ఏ పార్టీ నుంచి ఎవరిని పంపించుకోవాలి, ఎంత అవకాశం ఉంది అనేది ఆయా పార్టీల నిర్ణయం. మీ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది, ఒక విజయసాయి రెడ్డి గారిని పంపిస్తోంది, అలాగే తెలుగుదేశం పార్టీ కూడా నిర్ణయం తీసుకుని పంపిస్తోంది. మరి దీని మీద రాజకీయ విమర్శలు ఈ స్థాయిలో రావడం ఎంతవరకు కరెక్ట్ గా అనిపిస్తోంది? సీట్లు అమ్ముకున్నారు, లాభం లేకుండా ఏ పని చేయరని బొత్స లాంటి నాయకులు మీరు కూడా విమర్శించారు. అలాగే విజయసాయి రెడ్డి ప్రజల్లో మమేకం అయ్యే నాయకుడా, ఇవాళ ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి? 17-13 కేసులు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ విమర్శిస్తోంది. విమర్శకు ప్రతి విమర్శ అవసరం ఇదంతా. ఇప్పుడు మీరు అన్నట్లు ఎవరిష్టం వారిది, ఏ పార్టీ ఇష్టం వారిది, ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలనేది. కానీ ఉన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గారు చూసినట్టయితే, సరే సుజనా చౌదరి గారు ఎన్ని బ్యాంకు ఇబ్బందులున్నా ఆయన ముందు నుంచి ఉన్నాడు, ఆయన కంటిన్యూ చేస్తున్నారు. తర్వాత సామాజిక న్యాయం మా హక్కు, లేదా సామాజిక న్యాయమే మా బ్రాండ్ అని చెప్పి తెలుగుదేశం పార్టీ పుష్పరాజు గారి పేరు తీసుకొచ్చినప్పుడు అందరూ కూడా సంతోషం పడ్డారు. కొంత సామాజిక న్యాయం చూస్తున్నారు, ఒక నిజమైన దళిత నాయకుడికి అవకాశం కలుగుతుందని చెప్పేసి. కానీ సడన్ గా ఎక్కడా కూడా పేరు వినపడలా. మనం టీజీ వెంకటేష్ గారికి టీడీపీ సీట్ ఇస్తుందని చెప్పేసి ఎప్పుడు కూడా ఏ పత్రిక కానీ లేదా ఏ నాయకుడి నోటిని కానీ వినలా. పుష్పరాజు గారికి ఇచ్చేశారు, అనౌన్స్ చేశారని చెప్పిన తర్వాత సడన్ గా టీజీ వెంకటేష్ గారికి ఇచ్చేదానికి, అంటే తెలుగుదేశం యొక్క ప్రాధాన్యత డబ్బు, ఎవరెక్కువ డబ్బు ఇస్తే వాళ్ళకే ఇస్తారనే ఒక అభిప్రాయాన్ని ప్రజలకు తీసుకెళ్లారు. అట్లాగే చెప్పారు అక్యూజ్డ్ అనేది. పార్థసారథి గారు, మీరు కూడా దీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. నిన్న కాంగ్రెస్ నాయకులంతా సంతోషం వ్యక్తం చేశారు. మంచి నాయకుడు, కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి చేస్తున్నాడు, కొంచెం జెంటిల్మెన్ కే ఇచ్చారని చెప్పి వాళ్ళు ఆనందం వ్యక్తం చేశారు. అంటే నేను టీజీ వెంకటేష్ గారి గురించి ఆయన జెంటిల్మెన్ కాదు, మంచి వ్యక్తి కాదు అని నేను అంటలా. తెలుగుదేశం పార్టీ ఒక స్టేజ్ లో మేము సామాజిక న్యాయం మా బ్రాండ్, తెలుగుదేశం పార్టీ యొక్క బ్రాండ్ సామాజిక న్యాయం అని చెప్పేసి చెప్పుకుని పుష్పరాజు గారు, అంటే పుష్పరాజు గారు చెడ్డోళ్ళనా మీ అభిప్రాయం? పుష్పరాజు గారు పనికిరాని వాళ్ళనా లేకపోతే మంచివాడు కాదనా మీ అభిప్రాయం? పుష్పరాజు గారి పేరు తీసుకొచ్చారు, పుష్పరాజు గారికి సీట్ ఇచ్చేసారన్నారు. సడన్ గా ఆయన తీసేసి మరి ఆయన మాటల్లోనే మనం విన్నాం ఏంటంటే డబ్బులే ప్రాధాన్యత ఇప్పుడు తెలుగుదేశం మీడియాలో వచ్చే స్క్రోలింగ్ పెట్టుకుని వాళ్ళు ఎవరో అధికారికంగా ఎవరు ప్రకటిస్తే మళ్ళీ వెనకపోతే అనుకోవచ్చు. ఎవరు చెప్పలేదే, పార్టీ సంబంధించిన వాళ్ళు, బాధ్యత గల వాళ్ళు ఎవరు చెప్పలా. పుష్పరాజు గారే చెప్పారండి, పుష్పరాజు గారే స్టేట్మెంట్ ఇచ్చారు, పుష్పరాజు గారే స్టేట్మెంట్ ఇచ్చారు. కొంచెం ఇప్పుడు ఖమ్మం పార్టీ ఆయన పేరు కూడా వినిపించింది, అలా 2-3 పేర్లు వినిపించాయి. కానీ అల్టిమేట్ గా వైపు నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు కదా అని నరసింహారావు గారి పాయింట్. అంటే ఇక్కడ సామాజిక న్యాయం అనేది కోణంలో ఆలోచించినట్లయితే కొంచెం అన్యాయం జరిగిందని చెప్పేసి భావన వస్తున్నా నేను. చాలా మంది పేర్లు రావచ్చు, కానీ పుష్పరాజు గారికి ఇచ్చేసారన్నారు. కానీ సామాజిక న్యాయంలో కొంత తెలుగుదేశం పార్టీ మోసం చేసిందనే భావన. వైసీపీ కూడా అంటే 4వ అభ్యర్థిని పెడతారా పెట్టరా అనే అఫీషియల్ డెసిషన్ రాకముందే కూడా విమర్శలు కూడా మొదలు పెట్టారుగా. మీరు మళ్ళీ కొనుగోళ్లకు తెరదీశారు, మళ్ళీ కోట్లు చేతులు మారుతాయి, 30-40 కోట్లకు కొంటారు అని కొంత తొందరపడి మీరు కూడా కామెంట్ చేసిన పరిస్థితి. అంటే పత్రికల్లో 4వ అభ్యర్థిని పెడుతున్నాము, మీటింగ్ పెట్టుకున్నాము అంటే, మీటింగ్ పెడతామంటే ఏంటి, పెట్టాలా వద్దా అనేది. పెట్టేటట్లయితే ఏ విధంగా గెలుస్తారు? వాళ్ళ దగ్గర సీట్లు నేను గెలుస్తారా, లేకపోతే వైకాపా వాళ్ళకి 50 కోట్లు 100 కోట్లు ఎంతైనా సరే ఇచ్చేసి కొంటారనేది ఎవరికైనా ఆలోచన వస్తుంది, మీకైనా ఆలోచన వచ్చి ఉంటుంది. ఏ పరిస్థితుల్లో 4వ అభ్యర్థిని పెడతారు చెప్పండి? వాళ్ళ దగ్గర శాసనసభ్యులు ఉండి పెట్టాలనుకున్నారా, లేకపోతే వైకాపా నుంచి కొనుగోలు చేసి పెట్టాలనుకున్నారా? రెండే మార్గాలు. ఒకవేళ 4వ అభ్యర్థిని పెట్టే పరిస్థితి కనుక ఉంటే, తెలుగుదేశం పార్టీ తరఫున 4వ అభ్యర్థిని పెట్టే పరిస్థితి ఉంటే కనుక రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి కొనుగోలు చేయటం, అంతే, ఒకటే మార్గం, వేరే మార్గం. ఎమ్మెల్యేలు ఏమన్నారంటే, మేమంతా కూడా పెడదాం అని అడిగాము అధ్యక్షుడిని, కానీ ఆయన ఎట్టి పరిస్థితుల్లో వద్దు, మనకి బలం లేనప్పుడు ఎందుకు పెట్టాలి అని చెప్పి ఆయన వద్దన్నారని చెప్పి నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ రోజు వీళ్ళు సరే స్టేట్మెంట్స్ కాదు అక్కడ సమస్య.
ముందు చంద్రబాబు నాయుడు గారు అసలు మీటింగ్ ఎందుకు పెట్టారు, పెట్టాలా వద్దని ఆలోచన ఎందుకు వచ్చింది? వారు స్పష్టంగా తెలుసు కదా శాసనసభ లేనప్పుడు ఈ మా పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలు తీసుకున్నప్పుడు వారికి సంఖ్య లేదు కదా, సంఖ్య లేనప్పుడు ఎందుకు ఆలోచించింది? పార్టీ ఆలోచన కదా మార్గం. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మాట్లాడటం ఇదేదో గురువిందగించే సామెతలాగా ఉంది. అసలు తెలుగుదేశం పార్టీలో ఉందే సామాజిక న్యాయం, అన్ని ప్రాంతాలకు ప్రాతినిధ్యం. అది ఇప్పుడు కాదు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి చూస్తే అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, అన్ని వర్గాల వారికి ప్రాతినిధ్యం అటు శాసనసభలో గానీ పార్లమెంట్ లో గానీ వివిధ పార్టీలో గానీ ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఇవాళ వారు ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. ఇవాళ పుష్పరాజ్ గారి గురించి మేము మాట్లాడలేదు. డెఫినెట్ గా సీనియర్ లీడర్ ఎవరు ఇప్పుడు అక్కడ ఉన్న సీట్లు ఎన్ని? మనకు 3 సీట్లు ఉన్నాయి. ఒకటి బీజేపీకి ఇచ్చాం, 2 సీట్లు ఉన్నాయి. ఒకరు ఆల్రెడీ ఒక మినిస్టర్ కొనసాగుతా ఉన్నారు. ఒక్క నిమిషం నా మాట కూడా వినండి. ఇప్పుడు సీమాంధ్ర ఉంది, సీమకి ఇవ్వాలా వద్దా ప్రాతినిధ్యం? ఒకవేళ 2 కూడా ఆంధ్ర ప్రాంతానికే ఇచ్చాం అనుకోండి, ఇదే పార్థసారథి గారు ఏమంటారు? రాయలసీమకు అన్యాయం చేస్తున్నారు, లేకపోతే వెనుకబడిన జిల్లాల వాళ్ళకి అన్యాయం చేస్తాం, మళ్ళీ వీళ్ళే మాట్లాడతారు. అక్కడ ఉన్నవి 2, ఒకటి మనం సీమ ప్రాంతానికి ఇచ్చాం, ఒకటి ఆంధ్ర ప్రాంతానికి ఇచ్చాం. ఇద్దరు కూడా గతంలోనూ రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు అనుభవం ఉన్నారు. మాలాగే విజయసాయి రెడ్డి లాగా ఆయనకి ఏమన్నా రాజకీయ అనుభవం ఉందా? ఎప్పుడైనా ప్రజల పట్ల కానీ ప్రజా సమస్యల పట్ల కానీ పోరాడినటువంటి సందర్భాలు ఉన్నాయా? ఎవరు మమేకమైంది ప్రజలతో కాదు, వాళ్ళ యొక్క కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ తో మమేకమయ్యారు. ఈ రోజు గతంలో కానీ ఇప్పుడు కానీ పారిశ్రామికవేత్తల పార్టీలో ఉన్న వాళ్ళందరికీ కన్వీనర్ ఎవరు అంటే విజయసాయి రెడ్డి గారు. ఇవాళ విజయసాయి రెడ్డి గారు కంపారిజన్ లేదు. మీరు వారు చాలా సేపు మాట్లాడారు, 1/2 గంట సేపు. కాబట్టి ఇవాళ తెలుగుదేశం పార్టీలో 2 ప్రాంతాలకు ప్రాతినిధ్యం ఇచ్చాం. ఇద్దరు అనుభవజ్ఞులు. ఈ రోజు టీజీ వెంకటేష్ గారు సీమాంధ్ర ఉద్యమం టైంలో ఎంతో పోరాటాలు చేసినటువంటి సీరియస్ గా కమెంట్ చేయకపోయినా పార్టీ మీద అధ్యక్షుడి మీద ఖచ్చితంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్లకి కొంత అభద్రతా భావం పెరుగుతోంది, లేకపోతే కొత్తగా వచ్చిన వాళ్ళ వల్ల ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, వాళ్ళ మధ్య గ్యాప్ పెరుగుతుంది, దీన్ని చూసుకోవాలని కూడా ఆయన ఒక వాయిస్ తోనే చెప్పారు. పుష్పరాజు గారు సీనియర్ లీడరు, 83 నుంచి ఉన్నారు. వారికి గతంలో మంత్రి పదవి ఇచ్చాము. ఇప్పుడు కూడా పార్టీలో వైస్ ప్రెసిడెంట్ గా వారికి ఒక సీనియర్ గా అనేక సందర్భాల్లో గౌరవం ఇచ్చాము. వారు ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. కానీ అక్కడ ముఖ్యమంత్రి గారికి కానీ పార్టీకి కూడా ఒక కొన్ని ఉంటాయి, కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి రాజకీయంగా కానీ పార్టీ పరంగా గారికి ఇవ్వడం వల్ల ఇవాళ ఏమైనా ప్రామిస్ వచ్చాయి? ఆయన ఈ కోడ్ వల్ల మాట్లాడలేకపోతుందని చెప్పారు. అంటే మీరే చెప్పాలి, మీరు ఏం మాట్లాడుకున్నారు, మీరు అడిగిన హామీలు, లేకపోతే వాటిని తొందరగా రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలు ఏమన్నా స్పీడప్ చేస్తానని ఒక హామీ. ఇప్పుడు వీటన్నిటికీ మనకి ఏదో గంటల్లో రోజుల్లో వచ్చేటువంటిది కాదు. మనం ఒక మిత్రధర్మం, వేర్ అలయన్స్ పార్టీ. అక్కడ ఎన్డీఏలో మేము భాగస్వామ్యం, ఒక భాగస్వామ్య పార్టీగా గతంలోనూ నిర్మలా సీతారామన్ గారికి ఇచ్చాము. అదే సీట్ ను కొనసాగింపులో భాగంగా ఇవాళ వాళ్ళు అభ్యర్థిని మార్చుకున్నారు తప్ప మేము కొత్తగా అలాట్ చేసింది ఏం లేదు కదా. గతంలో ఉన్న సీటే వేకెంట్ అయింది, ఇప్పుడు ఇచ్చాము. కాబట్టి ఈవేళ తెలుగుదేశం పార్టీలో కొంత పుష్పరాజు గారికి ఆవేదన ఉండొచ్చు. తప్పకుండా భవిష్యత్తులో గానీ గతంలో అనేక సందర్భాల్లో ఎస్సీ సామాజిక వర్గానికి బాలయోగి గారికి స్పీకర్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. మన ప్రతిభా భారతి గారికి శాసనసభ స్పీకర్ గా ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. అనేక సందర్భాల్లో ఎస్సీలకు తెలుగుదేశం పార్టీ ఎన్నో చేసింది. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎట్లా చూస్తాం సార్? ఇప్పుడు అమరావతిలో ప్రధానమంత్రి గారు బహిరంగ సభ జరిగినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు శ్రావణ్ కుమార్ గారు కూడా చాలా బాధపడ్డారు. ఏంటి, మాకు సరైనటువంటి ప్రాతినిధ్యం లేదు, ఆ సభ మీద నన్ను కూర్చోబెట్టలేదని. ఇదే ప్రాంతానికి సంబంధించినటువంటి పుష్పరాజు గారు కూడా ఈ రోజు బాధపడ్డారు. ఆ పార్టీలో అది వాళ్ళ పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారం అయినప్పటికీ కూడా అంబేద్కర్ గారి స్టాచ్యూ అమరావతిలో 150 అడుగులు పెడుతున్నాము అని చెప్పినటువంటి ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు గారు ఆ పార్టీలో ఉన్నటువంటి ఆయా వర్గాల వారికి ఏ విధమైనటువంటి గౌరవం ఇస్తుందో మనకి క్లారిటీగా 2 సందర్భాల్లో తెలుసు. శ్రావణ్ కుమార్ గారిని ఆ సభకు అధ్యక్షత వహించకుండా పక్కన పెట్టడము, తర్వాత ఆయన కామెంట్ చేయడము. ఈరోజు పుష్పరాజు గారు ఎవరో వాళ్ళ అధిష్టానం ప్రకటించలేదు నీకు ఇస్తానని చెప్పి, కానీ చేసినటువంటి నిర్ణయాలు ఆయా వర్గాలకు సంబంధించినటువంటి వారికి కాకుండా కొంత డబ్బున్నటువంటి వాళ్ళకి, లేకపోతే ఆ పార్టీకి లాయల్ గా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉన్నటువంటి వారికి వెంకటేష్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. వైసీపీ చేసిన కామెంట్స్ తో కాంగ్రెస్ కూడా ఏకీపిస్తోందా? సీట్లు అమ్ముకున్నారు, లాభం లేకుండా ఏ పని చేయరు చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ మాకు సంబంధించినటువంటి వరకు కూడా
ఆ రెండు వ్యవహారాలు కూడా కొంచెం ఆ విధంగానే కనపడుతుంది. ఎందుకు మరి కాంగ్రెస్ పార్టీ టీజీ వెంకటేష్ కూడా మంచిదే అని మాట్లాడారు కదా. అంటే నేనేమంటున్నానంటే టీజీ వెంకటేష్ గారి యొక్క వ్యక్తిత్వం గానీ లేకపోతే ఒక్క నిమిషం రాయలసీమ నుంచి ఎలా ఇస్తే అది బాగుండేది అనేది కూడా ఏ విధంగా ఇవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతి సందర్భంలోనూ ఎన్టీ రామారావు గారు బీసీలకు సంబంధించినటువంటి వ్యక్తి, ఎస్సీలకు సంబంధించినటువంటి వ్యక్తి ఉపన్యాసాలు చెప్తా ఉన్నారు. కానీ ఈ సందర్భంలో నన్ను మాట్లాడితే ఈ సందర్భంలో 2 సంవత్సరాలుగా సుజనా చౌదరి గారికి సంబంధించిన వ్యవహారం పేపర్లో కానీ అటుగానే వస్తానుంది. 2 సంవత్సరాలుగా కేంద్రం నుంచి మనం సాధించింది కూడా ఏమీ లేదు. ఈ సందర్భంలో కొత్త నిర్ణయాలు తీసుకుని బడుగులకి, బలహీన వర్గాలకి, దళితులకి ఏదైనా ఒక చేస్తే ఒక రకంగా పార్టీ సామాజిక వర్గాన్ని ఇందాక సార్ గారు చెప్పినట్టు కట్టుబడి ఉంది. కానీ వారి యాంగిల్లో, వారి పార్టీ దృష్ట్యా, వారికి ఉన్న లాయల్టీ దృష్ట్యా ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వ్యక్తిగతంగా వెంకటేష్ గారు అందరితో బాగానే ఉంటారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆ కామెంట్ చేసి ఉంటుందేమో కానీ ఆ నిర్ణయాన్ని మాత్రం స్వాగతించట్లేదు. అట్ ద సేమ్ టైం వైసీపీ క్యాండిడేట్ కి సంబంధించి మీ కామెంట్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ కామెంట్ అంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారికి సంబంధించి జగన్ గారికి ఆయనకి ఉన్న లాయల్టీస్, వారికి సంబంధించిన దాంట్లో ఈ రాజ్యసభకు సంబంధించినంత వరకు అందరూ కూడా ఏం చూస్తారు అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్ గారు ఆయా వ్యక్తులకు సంబంధించి లాయల్టీస్ కానీ వారికి ఉపయోగపడ్డారా లేదని అంతే చూస్తారు తప్ప దీని గురించి పబ్లిక్ లోకి వచ్చారా, ధర్నాలు చేశారా, సామాజిక న్యాయాలు చూసేటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు రెండు కూడా అలా కనపడతా ఉన్నాయి. ఎందుకంటే ఇంకొక పేరు రాలేదు. వైఎస్ఆర్ పార్టీకి వచ్చాక ఆ సూత్రం వైఎస్ఆర్సీపీలో ఇంకొక రాజ్యసభ సీటుకి అవకాశం లేదు. ఉన్నట్టు ముందు నుంచి కూడా వాళ్ళు ఫరం గా ఒక స్టాండ్ లో ఉన్నారు. విజయసాయి రెడ్డి గారు ఉన్నారు కానీ అలా కాదు కదా, ఇతర వర్గాల వారు లేరు. చైర్మన్ ఇవ్వాలన్నా అదే వర్గానికి చెందిన వాళ్ళు, రాజ్యసభ ఇవ్వాలన్నా అదే వర్గానికి, అధ్యక్షుడు అదే వర్గానికి. అంటే ఆ పార్టీలో ఇంకొక వర్గమే లేదా? అదేమైనా ఒక కులానికి పరిమితమైనటువంటి పార్టీ? ఇప్పుడు జ్యోతుల్ నెహ్రూ గారికి ఎందుకు ఇవ్వలేదు పిఎస్సీ? అది కూడా చెప్పమని. దాని గురించి కూడా మనం కామెంట్ చేయాలి సార్. నిన్న చంద్రబాబు నాయుడు గారు పత్రికా విలేకరుల సమావేశంలో ఏం మాట్లాడారంటే వాళ్ళనే నిర్ణయం తీసుకోమని చెప్పాను అని చెప్పారు ఆయన మొన్న చెప్పారు. కానీ ఈ రోజు వాళ్ళు వద్దన్నారని చెప్పాను అంటున్నారు. అఫీషియల్ గా ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ లోనే సీఎం గారు ఒక రకంగా చెప్పారు, జ్యోతుల్ నెహ్రూ గారు ఒక రకంగా చెప్పారు. లేదు, దాని మీద కూడా క్లారిటీ. ఈ రోజు ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉంది. ఇవాళ మాకు 17 మంది ఎమ్మెల్యేలు వచ్చారు, ఇంకా చాలా మంది, ఇంకో 15-20 మంది వస్తానికి సిద్ధంగా ఉన్నారు. దానికి భయపడే క్యాంపులకు పంపించేశారు. ఇవాళ ఆ పార్టీ మీద, పార్టీ అధ్యక్షుడి మీద వాళ్ళకి విశ్వాసం లేక క్యాంపులు పెట్టుకుని పంపించుకునేటువంటి పరిస్థితి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితితో కూడా ఆలోచించాలి. వాళ్ళని రిటైన్ ఇవాళ టూర్ కి వెళ్ళటానికి కూడా డబ్బులు ఇచ్చి టూర్ కు పంపించారని చెప్పి గతంలో చిన్న బ్రేక్ తర్వాత మీ దగ్గరికి వస్తా. లైవ్ షోలో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మిగతా అంశాల మీద చర్చ కొనసాగుతుంది. స్టే ట్యూన్డ్.